నా పేరు అఫ్రోజ్ అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం నా మోటార్ సైకిల్ అనేది ఏంటబ్బా చేంజ్ అయిందని చాలా మందికి అనిపించుంటుంది. ఎక్స్పల్స్ నుంచి సడన్గా థండర్బర్డ్ ఏంటి అని ఒక క్వశ్చన్కి ఈరోజు ఫుల్ జస్టిఫికేషన్. ఎక్స్పల్స్ తీసేసాను అండ్ ఐ బ్రాట్ మై థండర్బర్డ్ 2013 మోడల్. ఇది ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత దీని కండిషన్ ఏంటి, అండ్ అలాగే దీన్ని నేను ఏ మోడిఫికేషన్ చేశాను, అండ్ అలాగే నెక్స్ట్ మా ట్రిప్స్ అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి టోటల్గా అప్డేట్ ఇవ్వడం కోసం వచ్చేసాను అనమాట. సో మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా 2 అయింది. హైదరాబాద్లో ఎక్కడ షూట్ చేయాలో తెలియక ఫ్రమ్ కాజాగూడ లేక్ దగ్గర మంచి ఈ వెహికల్కి సెట్ అయ్యే లొకేషన్ నాకు దొరికిందనమాట. సో ఇక్కడ షూట్ చేస్తున్నా, సో ఎక్కువ డిలే చేయను, టగటగ అవగొట్టాలి, ఫుల్ ఎండ కొడుతుంది. సో మోస్ట్లీ లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా ఎక్స్పల్స్ని అయితే అమ్మేశాను. ద మేజర్ రీజన్ ఈస్ ఆ వెహికల్ మీద ఆల్రెడీ 25,000 కిలోమీటర్స్ తిరిగాను. అట్ ద సేమ్ టైం బైక్ చాలా లైట్ వెయిట్ అవటం వల్ల హైవేస్ మీద వెళ్ళేటప్పుడు నాకు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి దాని వెయిట్ చాలా తక్కువ అవటం వల్ల 105, 106 kgs అవ్వటం వల్ల హైవే మీద ఏదైనా లారీ పాస్ అవుతున్నా లేదంటే బస్ పాస్ అవుతున్నా నేను ఒక 100 స్పీడ్లో ఉంటే బండి స్టెబిలిటీ అనేది రోడ్డుకి స్టిక్ అయి ఉండదు. ఎక్స్పల్స్ ఆఫ్ రోడ్లో తోపు. అట్ ద సేమ్ టైం ఆ వెహికల్ అంత లైట్ ఉండటం వల్ల ఘాట్ రోడ్స్లో ఆఫ్ రోడ్స్తో అల్లాడించవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ లో బడ్జెట్లో. నేను 1,42,000 తీసుకున్నా అండ్ తర్వాత బెస్ట్ బైక్. బట్ హైవేలో ఏంటి అంటే ఆ వెయిట్ లైట్గా ఉండడం వల్ల పక్కన లారీలు వెళ్ళినా బస్ అయినా సరే వెహికల్ స్టెబిలిటీ అనేది దానికి స్టిక్కే ఉండట్లేదు. సో దానివల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను ఈ 25,000 కిలోమీటర్స్ నేను తిరిగిన తర్వాత. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి ఏంటి అంటే స్పీడ్. అఫ్ కోర్స్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా అండ్ మోర్ ఓవర్ అందరు చెప్తారు. బట్ ఏంటంటే నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3.5 years to 4 years అవుతుంది. సో ఈ 3.5 years 4 yearsలో నేను హైవే మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం కోసం నేను ఇష్టపడను. మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ నుంచి బెంగళూరుకి ఒక 600 kilometers ఎలా వేసుకున్నా సరే ఆ హైవే మీద నేను 80 km/h 70 km/h కొడుతూనే వెళ్ళాను. టైం చాలా కిల్ అయిపోతుంది. ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళకి వీకెండ్స్ మాత్రమే స్కోపు. సో నేను కూడా ఒక వర్కింగ్ ఎంప్లాయీని. సో వీకెండ్స్ నేను ఆ హైవే మీద ఎక్కువ నేను స్పెండ్ చేయలేను. సో ఒక స్పీడ్ కావాల్సిన అవసరం వచ్చిందనమాట. సో ఈ 2 reasons వల్ల ఎక్స్పల్స్ తీసేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ చిక్మంగళూరు ట్రిప్ తర్వాత ఐ రియలైజ్డ్ ఐ నీడ్ టు చేంజ్ ద వెహికల్. నౌ నాకు ఈ థండర్బర్డ్ ఎలా వచ్చింది, సో ఇది నేను ఇప్పుడు చెప్పలేను. నా సిస్టర్ అండ్ మా బావగారు కొంచెం నా మీద ఇష్టంతో ఇచ్చిన వెహికల్ ఇది. సో నేను యాక్చువల్గా హిమాలయానికి అప్గ్రేడ్ అవుదామని చెప్పేసి ఎక్స్పల్స్ సేల్ చేద్దామని చాలా ప్రిపేర్డ్గా ఉండే. సో అది సేల్ చేసే గ్యాప్లో మా సిస్టర్ మా బావగారు ఈ వెహికల్ నువ్వే వాడుకో, నీ ట్రావెలింగ్ చాలా పనికొస్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఇది 2013 మోడల్ థండర్బర్డ్ అండ్ అట్ ద సేమ్ టైం 2014 రిజిస్టర్డ్ వెహికల్. నా దగ్గరకు వచ్చినప్పుడు అంటే వాళ్ళంతగా వెహికల్ అంతగా వాడలేదు. ఆల్మోస్ట్ 18,000 kilometers తిరిగిందన్నమాట. ఆల్మోస్ట్ 10 yearsలో దే యూజ్ ఓన్లీ 18,000 kilometers. అంతకుమించి వాళ్ళ వెహికల్ ఎక్కువ యూజ్ చేయలేదు. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ బైక్ కండిషను స్టాక్ బైక్ ఎలా ఉంటుందో అలాగే ఉంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. బట్ నేను తీసుకున్న తర్వాత దీన్ని చాలా చేంజ్ చేసి వచ్చింది. ఆల్మోస్ట్ ఎంత ఖర్చు పెట్టాను అంటే లాస్ట్ చెప్తా. సో దీంట్లో నేను చేసిన మోడ్స్ ఏంటి, నా టూరింగ్కి ఎలా సెట్ అవుతుందో మాత్రం ఇప్పుడు చెప్తాను. సో మోస్ట్లీ నేను ఫస్ట్ ఏంటంటే ఈ వైజర్స్, ఈ మన మిర్రర్స్ ఉంటాయి కదా, రేర్ మిర్రర్స్, ఈ మిర్రర్స్ అయితే నేను మార్పించా. ఫస్ట్ ఈ మిర్రర్స్ నేను మన రౌండ్ క్రోమ్ ఉంటాయి కదా, క్రోమ్ మిర్రర్స్ కోసమే నేను అప్గ్రేడ్ చేయించా. బట్ క్రోమ్ మిర్రర్స్ వేయించిన తర్వాత కూడా 2,000 rupees ఒక్కొక్క క్రోమ్ మిర్రర్, 2 సెట్ కలిపి 2,000 rupees. 2,000 rupees పెట్టి క్రోమ్ మిర్రర్స్ వేయించినా సరే రియర్ మిర్రర్స్ అవి విజిబిలిటీ ఎంత వరస్ట్గా ఉందంటే నాకు 2,000 rupees బొక్క. సో లాస్ట్కి ఒక 200 kilometers డ్రైవ్ చేసిన నాకు అర్థమైంది ఏంటంటే అవి పనికిరామని అర్థమైంది. తర్వాత ఎవెంజర్ మిర్రర్స్ తీసుకొచ్చి వీటికి పెట్టాను. సో చెప్తున్నా కదా, నేను ఇప్పటిదాకా చూసిన రేర్ మిర్రర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రేర్ మిర్రర్స్ అనమాట ఇవి. సో ఇవి ఎట్టు కావాలంటే టర్న్ అవుతాయి, హార్జెంటల్గా టర్న్ అవుతుంది, అట్ ద సేమ్ టైం వర్టికల్గా టర్న్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వైబ్రేషన్ అస్సలు ఉండదు. థండర్బర్డ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్కి ఉండేదే ఒక వైబ్రేషన్స్ వల్ల మిర్రర్స్ క్లారిటీ లేకపోవటం. బట్ దీనిలో మాత్రం సూపర్ ఉంటుంది. ఇవి మాత్రం ఎటువంటి వైబ్రేషన్ ఉన్నా సరే ఈ రాడ్కి వెళ్తే తప్ప దీనికి రాదు, ఎందుకంటే దీని డిజైన్ అనేది డిఫరెంట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ చేంజ్ నేను చేసింది. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఈ హిమాలయన్, మీ అందరికి బాగా నోటెడ్ అయి ఉంటుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ హ్యాండ్ గార్డ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి వీటికి పెట్టాను అనమాట. ఎందుకంటే వీటికి స్టాక్ వచ్చినప్పుడు వీటికి ఎటువంటి హ్యాండ్ గార్డ్స్ అనేవి ఉండవు. సో నేనైతే హిమాలయన్ స్టాక్స్ తీసుకున్నాను. అదొక హ్యాండిల్ గార్డ్స్ తీసుకున్నా. ఎందుకంటే నాకు గుడిసెలో బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పల్స్కి హ్యాండ్ గార్డ్స్ లేకపోవడం వల్ల అప్పుడు లివర్ ఇరిగిపోయింది.
సో మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు నాకు అని చెప్పేసి నేను హ్యాండ్ గార్డ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గోప్రో ఫ్రంట్ వ్యూ. నా ఫ్రంట్ని ఎలాగా డ్రైవ్ చేసేటప్పుడు నేను మాట్లాడుకున్నప్పుడు ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా. అండ్ ఇట్ కాస్ట్ అరౌండ్ మీ 2000 రూపీస్ పడింది. అండ్ ఫర్గాట్ టు సే, ఇది వచ్చేసి నాకు 1500 రూపీస్ పడింది, రామ్కోటిలో తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి డెడ్ చీప్. రాయల్ ఎన్ఫీల్డ్ క్రోమ్ నేను 2000 పెట్టి తీసుకుంటే బజాజ్ అవెంజర్ ఈ మిర్రర్స్ వచ్చేసి 400 రూపీస్. 1600 రూపీస్ వేస్ట్ చేశాను నేను, ముందే తెలుసుంటే బాగుండేది. తర్వాత వచ్చేసి హిమాలయన్ వైజర్. ఈ వైజర్ పెట్టడానికి రెండు రీజన్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విండ్ బ్లాస్ట్ తప్పించుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఆ ముందున్న ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో చాలా హైలైట్ అనమాట ఈ వెహికల్కి. సో చాలామంది ఏంది అంటే స్టైల్గా వస్తున్నారు, వీటి మీద చేయబట్టి ఇలా మాట్లాడుతున్నారు అనమాట, విచ్ ఐ డోంట్ లైక్. వాడికి బైక్ ఏమో కానీ చాలా మందికి మాలాంటి వాళ్ళకి మాత్రం బైక్ ఇదే ఎమోషన్. దాన్ని అలా డీల్ చేస్తుంటే నాకు నచ్చలే. సో నాకు విన్ బ్లాస్ట్ నుంచి కాపాడుతుంది, సేమ్ టైము బండి మీద కూడా ఎవరు చేయకుండా ఉంటాడని చెప్పేసి ఈ వైజర్ ఫిట్ చేయించేశారు. అండ్ ఇట్ కాస్ట్ ఆఫ్ 600 రూపీస్. ఇవన్నీ నేను రామ్కోట్లో తీసుకున్నాయే. మీరు రామ్కోట్కి వెళ్ళి బార్గెన్ చేస్తే బెస్ట్ ప్రైస్ వస్తుంది. షోరూంలో తీసుకుంటే మాత్రం ఇది 800 రూపీస్ 1000 రూపీస్ పడుతుంది, ఇది 1500 రూపీస్ పడుతుంది. సో కొంచెం కాస్ట్ డిఫర్ చేసుకోండి. అండ్ అలాగే వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మ్యాడ్ డాగ్, మన ఎక్స్పల్స్కి ఏవైతే ఉన్నాయో మ్యాడ్ డాగ్ లైట్స్, ఈ లైట్స్ ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇవి 12,000 రూపీస్ లైట్స్. ఇది మీరు ఒక ఫాగ్ క్లైమేట్లో వెళ్ళినప్పుడు ఎల్లోనే ఉండాలి, అండ్ రిమైనింగ్ నైట్ టైమ్స్లో వైట్ ఉన్నా పర్లేదు. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అంటే ఈ మ్యాడ్ డాగ్ లైట్స్. ఇవి కానీ లేకపోతే నా ట్రిప్లో చాలా వరకు ఎక్స్పల్స్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాడిని నేనైతే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, 12,000 రూపీస్ అయినా. అండ్ లేటర్ ఆన్ హ్యాండ్ గ్రిప్స్. ఇక్కడ నేను ఇంతకుముందు స్టైల్ కోసం అని చెప్పేసి లెదర్ ర్యాపింగ్ చేయించాను అనమాట. అది మీకు ఫోటో వేస్తా చూడండి. ఆ లెదర్ ర్యాపింగ్ చేసిన తర్వాత అప్పుడు వేయించుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత స్వెట్, ఇక్కడ ఈ చేతులు మరడము, అండ్ అలాగే చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఎండలు స్టార్ట్ అయిన మరి ఎక్కువ అనిపించింది. సో నిన్న నేను ఇక్కడ గ్రిప్ పప్పీస్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇట్ కాస్ట్ ఆఫ్ 2000 రూపీస్. మీరు ఆన్లైన్ అమెజాన్లో తీసుకుంటే అదే గ్రిప్ పప్పీస్ 2600 రూపీస్ ఉంటుంది. మీరు ఏదైనా తెలిసిన స్టోర్లో ట్రై చేయండి, 1800 to 2000 మధ్యలో దొరికేస్తాయి. వీటి స్పెషాలిటీ ఏంటి అంటే వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేస్తుంది. నేను లిటరల్గా నిన్న ఫేస్ చేశాను. నేను నిన్నటి వరకు నేను తీసుకెళ్ళి ఇది వేయించక ముందు ట్రై చేసినప్పుడేమో చేతికి వైబ్రేషన్స్ ఉండేవి. వేయించుకొని వచ్చేటప్పుడు నేను 100-110 km/h స్పీడ్లో వచ్చినప్పుడు చూస్తే వైబ్రేషన్ అనేది మ్యాక్సిమం ఇది అబ్జర్వ్ చేస్తుంది. అండ్ అలాగే ఫీల్ కూడా చాలా బాగుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఐ డిడ్. అండ్ వచ్చేసి మన మొబైల్ మౌంట్ 3.0 ప్రైస్ చెప్పా కదా, 2000 రూపీస్ మొబైల్ మౌంట్. ఎందుకంటే ఎంత ట్రావెలింగ్ ఉన్నా సరే గూగుల్ మ్యాప్స్ అప్పుడు మనకు ఖచ్చితంగా మ్యాప్స్ అవసరం, ఛార్జింగ్ అవసరం. సో దీనికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. సో ఈ ఛార్జింగ్ సాకెట్తో ఉంటేనే మన ఫోన్ ఛార్జ్ అవుతుంది. నా మ్యాక్సిమం నా ఫోన్ గోప్రో ఛార్జింగ్ మొత్తం దీంతోనే అవుతుంది. ఇది ఇంతకుముందు ఎక్స్పల్స్కి ఉండేది, ఇప్పుడు ఎక్స్పల్స్ తీసేసి మళ్ళీ దీనికే పెట్టుకున్నా. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్. అండ్ ఇది వచ్చేసి ఛార్జెస్ 1500 to 1600 మధ్యలోనే పడింది, చాలా తక్కువ పడింది. సో ఎవరైనా ప్రిఫర్ చేస్తే మాత్రం ఇది ప్రిఫర్ చేయండి తప్ప దీంట్లోనూ ఇంకా 2 మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే అంతగా ప్రిఫర్ చేయకండి. ఇది నేను యూజ్ చేయబట్టి కూడా ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. బెస్ట్ ప్రొడక్ట్, వన్ ఆఫ్ ద బోబో నుంచి. వీటికి సంబంధించిన అన్ని లింక్స్ నేను కింద ఇస్తా. మీకు ఒకవేళ కొనుక్కోవాలనిపిస్తే మాత్రం అక్కడి నుంచి కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ దీని ఇన్నర్ పార్ట్స్. దీనికి చైన్స్ పాకెట్ అవన్నీ కొంచెం వాడక రస్ట్ పట్టుకుపోయింది. ఈ వెహికల్ మ్యాక్సిమం వాళ్ళు యూజ్ చేసి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది, 1 year 1.5 year పైన అయిపోయింది. సో దానికోసం మొత్తం రస్ట్ పట్టుకపోతే దాన్ని మొత్తం అంతా తీసి చైన్స్ పాకెట్స్ మార్చి మొత్తం అంతా చేశాను. సో వెహికల్ మొత్తం ఇప్పుడు కంప్లీట్గా రెడీ. అండ్ ఆ హార్డ్ కోరింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే టైర్స్. ఇది కొత్త టైర్స్, పాత టైర్స్ మొత్తం అరిగిపోవటం కూడా కాదు, ఎండలో పెట్టి వాన్లో తడలు కానీ మొత్తం అంతా క్రాక్స్ వచ్చేసినాయి. సో నేను మళ్ళీ ఇప్పుడు ఈ టైర్స్ వేయించుకున్నాను. సిఎట్ నుంచి వచ్చిన ఈ గ్రిప్ వేయించుకున్నాను. దీన్ని గ్రిప్ అంటారు అబ్బా, సో నోటికి అయితే గుర్తు రావట్లేదు, కానీ ఇది ప్యాచ్ గ్రిప్స్ అంటారు. ఈ గ్రిప్స్ ఎందుకు వేయించుకున్నా అంటే ఆఫ్ రోడింగ్లో హైవేలో మంచి గ్రిప్ ఉండాలని. సో ఈ రేషియో ఏంటి అంటే గ్రిప్స్ ఎప్పుడైనా సరే మనం ఎక్కువ రెగ్యులర్గా దేనికి యూజ్ చేస్తామో దాన్ని బట్టి మాత్రం వేయించుకోవాలి. నేను మ్యాక్సిమం 70% హైవేలో ఉంటా, 30% మాత్రమే ఆఫ్ రోడ్ చేస్తాను. సో వాళ్ళకి ఇటువంటి ప్యాచ్ డాట్స్ ఉన్న టైర్స్ చాలా బెస్ట్. హైవే మీద మంచి గ్రిప్ ఉంటుంది. సో టైర్స్ మార్చిన తర్వాత మాత్రం ఐ రియల్లీ ఫీల్ గ్రిప్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది. ఇంతకు ముందుతో పోల్చుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది దీన్ని బెండ్ చేసినప్పుడు. సో ఈ టైర్స్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ నేను కూడా రామ్కోట్లో వేయించుకున్నా, హోల్సేల్ షాప్లో వేయించుకున్నా. కాస్టెడ్ మీ అరౌండ్ 4300.
అండ్ సర్వీస్ వేసినందుకు 200 రూపీస్, టోటల్ 4500 రూపీస్లో నాకు టైర్స్ వచ్చేసినాయి అనమాట. ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్పల్స్లో నాకు ఈ బైక్లో, ఎక్స్పల్స్లో కూడా థండర్బర్డ్లో దే బోత్ ఆర్ ట్యూబ్ వెహికల్స్, ట్యూబ్ టైర్స్. ఒకవేళ పంచర్ అయితే మాత్రం నరకమే. బట్ థ్యాంక్ గాడ్ నాకు ఎక్స్పల్స్ ఏ ఒక్క చిన్న పంచర్ కూడా ఇవ్వలేదు 25,000 కిలోమీటర్స్లో. ఐ లవ్ దట్ బీస్ట్. బట్ ఒక్కొక్క టైం వచ్చింది అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఐ అప్గ్రేడెడ్. కొంచెం బాధ ఉంటుంది, బట్ స్టిల్ వీ షుడ్ మూవ్ ఆన్. సో ఇవే మేజర్ చేంజెస్ నేను ఈ వెహికల్లో చేసింది. అండ్ అలాగే సీట్స్ మార్చాను. సీట్స్ కంపెనీ కుషనే ఉంది, బట్ సీట్ కవర్స్ మాత్రం నేను చేంజ్ చేశాను. అది కూడా రామ్కోటిలోనే సహారా సీట్స్లో మార్చాను. సో ఈ వెహికల్ మొత్తం మార్చడానికి నాకు ఆల్మోస్ట్ 30 డేస్ టైం పట్టింది. మొత్తం అంతా మోడ్ చేసి, చేంజెస్ చేసి, అంతా డెవలప్ చేసుకోవడానికి నాకు 30 డేస్ టైం పట్టింది. ఓవరాల్గా ఈ వెహికల్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశాను అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ 30,000 రూపీస్. అంటే చాలా ఇయర్స్గా పక్కన పెట్టిన వెహికల్ని తీసి మొత్తం అన్ని బాగు చేయించుకోవడానికి నాకు 30,000 రూపాయలు పట్టింది. బట్ అదే నేను ఒక కొత్త వెహికల్ కొనుక్కోవాలంటే ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 3 lakhs ఈజీగా. వాటిపైన యాక్సరీస్ మళ్ళీ ఒక 30,000 to 40,000 అవుతుంది. సో ఆల్మోస్ట్ 3.5 lakhs. కొత్త హిమాలయన్ ఎంత ఉందో చూశారు కదా. సో ఇది 3,20,000 పైన యాక్సరీస్ ఒక 30,000, మొత్తం 3,50,000 అవుతుంది. సో అంత ఖర్చు పెట్టకుండా తక్కువలో అయిపోయిందని చెప్పేసి నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. థ్యాంక్స్ టు మై సిస్టర్ అండ్ మై బ్రదర్ ఇన్ లా. థ్యాంక్స్ సో మచ్. ఎందుకంటే నేను ఈ వెహికల్ ఉండడం వల్ల నా ఒక థింకింగ్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే కొత్త బైక్ కొనుక్కొని దాని మీద మళ్ళీ ఒక 1-2 years ట్రావెల్ చేసి మళ్ళీ దాని తర్వాత ఇంకొక అప్గ్రేడ్ ఉంది నా లైఫ్లో. అది నేను ఇప్పుడు రివీల్ చేయలేను, తర్వాత రివీల్ చేస్తా. సో అది కాస్త 1 yearలో వచ్చేసింది అన్నమాట. 2-3 years తర్వాత చేయాల్సిన ఒక ఇంప్లిమెంటేషన్ నేను ఒక 1 year లోపే ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తాను. ఈ ఛానల్లోనే చాలా ఉంటుంది అనమాట. సో ఇండియా మొత్తం ప్లానే కాదు, మొత్తం వరల్డే ప్లాన్ చేసుకున్నా. సో ఫైనల్గా ఇది నేను ఈ వెహికల్ మీద చేసిన డెవలప్మెంట్. అండ్ మన నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మోస్ట్లీ సౌత్ ఇండియానే ఉంటుంది. నేను ఏంటో ఎక్స్పల్స్ తీసుకొని 25,000 కిలోమీటర్స్ తిరిగిన అయితే సౌత్ ఇండియానే తిరుగుతుంది తప్ప నార్త్కి అయితే వెళ్ళట్లేదు డ్యూ టు మై జాబ్. సో హోప్, ఫింగర్ క్రాస్డ్, ఈ సంవత్సరం అయినా సరే మనం నార్త్కి వెళ్దాం అనుకుందాం. నార్త్కి వెళ్తే మాత్రం అక్కడ కొన్ని రోజులు స్టే చేసి అలా ప్లాన్ చేసుకోవాలి. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ మై బైక్ థండర్బర్డ్. సో ఇప్పటి నుంచి వీడియో మనతో ఉంటాడు, వీడియో మమ్మల్ని తీసుకెళ్తాడు ఎక్కడ పడితే అక్కడికి. సో వీడియో మన కంపానియన్ ఇప్పటి నుంచి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో